ఒక మన రాష్ట్రానికి ఏదో అంటారు ఒక శనిదేవతలాగా తయారయ్యారు. ఆయన ఎవరో ఒకరితో కోర్టులో వేయించడం వేసినైనా ఒక ఎంపీగా గెలిచాడు కదా. ఇక్కడ మరి ఉద్యోగాలు అయ్యి లేకపోతే పిల్లలు ఏమైపోతారండి? వాళ్ళని కూడా ఒక గంజాయిలు అమ్మటానికిను, మందులు అమ్మటానికిను, లేకపోతే బ్లేడ్ బ్యాచ్ల కింద తయారు చేయాలనుకుంటున్నారా ఏంటి? అసలు రాష్ట్రంలో ఉన్న యూత్ ఆలోచించాల్సిన విషయమే కదా. ఇప్పుడు మొన్న క్రికెట్ జరిగిందండి, యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. రేపు ఏదో ఒక రోజు యూత్ అంతా ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి కనీసం నిన్ను నడవటానికి కూడా లేకుండా చేస్తారు. ఇంకా అసలు రాష్ట్ర ప్రజల మీద కోపం ఏంటి నీకు? రాష్ట్రం మీద కంపెనీలు వచ్చి పిల్లలు బాగుపడుతున్నారు, రాష్ట్రం బాగుపడుతుంది, అమరావతి డెవలప్ అవుతుంది అంటే అసలు కళ్ళల్లో నొప్పులు పోసుకుంటున్నారు. ఏం కాదండి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించలేదు, ఓడగొట్టారు. ఆంధ్ర ప్రజల మీద కోపం ఏదో విధంగా తీర్చుకోవాలంటే ఇట్లా ఇప్పటి వరకు ఆ కోర్టు ఉండబట్టే ఇంకా అమరావతి కూడా నిలబడిందండి. ఫస్ట్ నుంచి కూడా చూడండి ఎన్ని చేశాడండి. కోర్టులో న్యాయమూర్తులు అన్ని చక్కగా బాగా ఆలోచించి చెప్పారండి ఆ మాట. మనం స్థలం అనేది చూపించాలి, కంపెనీలు రావాలి, వచ్చినట్టు మనం నిలబెట్టుకోవాలి. అమ్మాయి అనుకుంటే అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా సరే ప్రజల కోసం చేయాలి. శాడిజం అండి రాష్ట్రానికి పెట్టిన శని, శాడిజం. నాయనా నువ్వు అసలు ఏవి తేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు వరకు నువ్వు తెచ్చింది లేదు, నువ్వు నోటు మూసుకుని ఇంట్లో కూర్చుంటే కొన్ని కంపెనీలు వస్తాయి, కొంతవరకు బాగుపడుతుంది. నువ్వు చేసింది ఇంకా మేము మర్చిపోవాలి. నీకు మళ్ళీ బాబాయ్ని హత్య చేసుకుంటారా? లేకపోతే తండ్రిని శవాన్ని అక్కడ పెట్టుకుని అన్ని సంతకాలు పెట్టుకుని నేను ముఖ్యమంత్రిని అవ్వాలనుకుంటారు? ఇలా చేసిన వాళ్ళందరినీ కూడా మనకి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి రాష్ట్రం దాటించాలి ఇలాంటి వాళ్ళని. మేమైతే అదే కోరుకుంటున్నామండి. రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాడైతే ఉండాలి కానండి. ఇప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ తీసుకురావాలి. ఈయన ఉద్దేశం అదే. ఏటీఎం బ్యాచ్ ని దింపేశారు. అలాంటి వాడిని ఒక్కడైతే ఎవడో రోడ్డు మీదకి వచ్చి తల తీస్తా, వీళ్ళు కాళ్ళు తీస్తా అని అన్నాడు, వాడిని జైల్లో పడేసి కాళ్ళు గదులు ఎరగ తీస్తే ఒక్కడిని ఉత్సాహ కారేటట్టు కొట్టాలి. మళ్ళీ ఇంకొక్కడే రెండో వాడు బయటకు వచ్చి ఈ మాట మాట్లాడు.